ఇదొక అంశం. ఇక రెండోది, బీఆర్ఎస్ పార్టీ ఏది బాకీ కార్డులను తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైంది. ఇక ఒక్కొక్కరికి ఇగో ఈ బాకీ ఉన్నదని చెప్పి ఓ బాకీ కార్డును తీసుకొని ప్రజల్లోకి పోతూ ఉంది. సేమ్ ఇక వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇగో వీళ్ళు బాకీ ఉన్నది ఇదని చెప్తా ఉన్నారు. వీళ్ళ ఇంట్లోకి ఏమేమి తీసుకొచ్చి పెట్టలే, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోకి ఏమేమి తీసుకొచ్చి పెట్టలే. ఇదంతా జనం సొమ్మే. జనం సొమ్ము అప్పనంగా కరగనాకినటువంటి ఇరుపక్షాలు ఇద్దరు, వాళ్ళు కరగ నాకి ఉన్నారు, వీళ్ళు నాకుతున్నారు గంతే. మొత్తం సొమ్మును దిగమింగడానికి జస్ట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ఒక డ్రామా కట్టిరు అనుకోరాదు. జస్ట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసమే, లోకల్ బాడీ ఉప ఎన్నికల కోసం కూడా వాడుతూ ఉన్నారు దీన్ని. అసలు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డటువంటి 2014 జూన్ 2 నుంచి వాళ్ళ చేతికి అధికారం అప్పచెప్పే నాటికి తెలంగాణ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఎట్లా ఉండే? కాంగ్రెస్ పార్టీ 2023 డిసెంబర్ 7 నాటికి అధికారాన్ని బీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకున్న నాటికి ఏ విధంగా ఉండే? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం మార్పు జరిగింది? ఈ లెక్కలు తెలిస్తే మనకు పక్కగా అర్థమవుతుంది. దీనికోసం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి సంబంధించినటువంటి నివేదిక, కాగ్ రిపోర్ట్ అంటారు దాన్ని. ఆ కాగ్ రిపోర్ట్లో ఉన్నటువంటి అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత వీళ్ళిద్దరి పర్ఫార్మెన్సు, ఎందుకంటే వీటి గురించి మాట్లాడరు వీళ్ళు. కాగ్ రిపోర్ట్ల గురించి కాగ్ ఏం చెప్పింది చెప్పరు, అట్లా ఇవి చెప్పరు. ఇదంతా పాపం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఫామ్ హౌస్లో వ్యవసాయం చేసి పంటలు పండించి ఆ పైసలన్నీ తీసుకొచ్చి పేదోళ్లకు బీసీలకు పంచినట్టుగా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా పొద్దంతా పరిపాలన వ్యవహారాలు చూసి రాత్రి ఉపాధి హామీ కూలి పనికి పోయి వచ్చి ఆయన సంపాదించుకొచ్చి ఆయన మనం చాపుతున్నట్టుగా, ఈయనది ఏ కానలేదు ఈయనది ఏ కానలేదు, నిండా ముంచిరు ఇద్దరు కలిసి. ఏం చేసిర్రు అనేది ఒక లెక్క చూసుకుందాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఎందుకు అనుకున్నాం మనము? తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన బతుకులు మారుతాయి అనుకున్నాం. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం. మన చేనులకు నీళ్ళు వస్తాయి అనుకున్నాం. మన ఖజానాలోకి అంటే మన ఖాతాలోకి పైసలు వస్తాయి అనుకున్నాం. ఇవి రాకపోగా ఏం జరిగింది ఉల్టా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కేసీఆర్ కుటుంబం బాగుపడుతుందని ఎవరన్నా అనుకున్నారా? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి కుటుంబం బాగుపడుతుంది అని ఎవరైనా ఊహించిర్రా? ఒకవేళ వీళ్ళే బాగుపడేది ఉంటే మన శ్రీకాంతాచారి, మన యాదన్న వీళ్ళందరి ఆత్మ బలిదానాలు దేనికోసం? మన పోలీస్ కిస్టర్న వీళ్ళందరి ఒకవేళ ఈ ముఠానే మళ్ళా దోపిడీ చేస్తుంది అనేటువంటి ఆలోచన వాళ్ళకు ముందే తెలిసి ఉంటే వాళ్ళు జావకపోతుండే, ఆత్మ బలిదానం చేయకపోతుండే. ఇక్కడ ఒక నివేదికను చూసుకుందాం మనం. ఇగో ఇది వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ ఎన్ననే ఉందిగా. ఇటు కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్సు, అటు బీఆర్ఎస్ పార్టీ పర్ఫార్మెన్స్. ఈ రెండింటి పర్ఫార్మెన్సు మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటికి, తెలంగాణ రాష్ట్రం మనము ఏపీ నుంచి విడిపోయినప్పుడు 42% అప్పులు తెలంగాణ ప్రాంతానికి పంచిరు. 42% అప్పులు పంచితే తెలంగాణ మీద పెట్టినటువంటి అప్పు ఎంత? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు తెలంగాణ మీద ఉన్నటువంటి అప్పు 72,658 కోట్లు. 72,658 కోట్ల అప్పు ఉండే మనకు. అంటే అప్పుడు ఒక తలకు మనకు ఎంత ఉందంటే తెలంగాణలో ఉన్న ప్రతి తలకు 20,254 రూపాయలు అప్పు ఉండే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 20,254 రూపాయల అప్పు ఉండే తలా ఒకరికి. ఇప్పుడు లైవ్ చూస్తున్నారు కదా మీరు, ఒక్కొక్క తలకు 20,254 రూపాయల అప్పు ఉండే. అప్పుడు 20,000 అప్పు ఉంటే అప్పుడు 20,000 అప్పు ఉండే అప్పుడు ఒక్కొక్కరికి. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనం ఏమనుకుంటాం? మనం తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు మారుతాయి అనుకున్నాం కదా. ఈ బతుకులు మారకపోగా తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ అప్పులు మాఫీ అయ్యి మనమంతా సుఖ సంతోషాలతో ఉంటామేమో అని అనుకున్నాం. చంద్రశేఖరరావు గారికి 2014లో ఇది అప్పచెప్పినప్పుడు మన తలకు ఆంధ్ర పాలకులు మనకు గట్టిపోయినప్పు, మన నెత్తిన పెట్టిపోయినప్పు 20,254 రూపాయలు, అంటే అప్రాక్సిమేట్గా 20,000 అప్పు ఉండే ఒక్కొక్కరి మీద. ఇక చంద్రశేఖరరావు ఏలుబడి జరుగుతూ ఉంటే చంద్రశేఖరరావు గారు
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఏలుబడి జరుగుతూ ఉంటే 2015 కల్లా అప్పు తక్కువ కాకపోగా 2015 కల్లా 25,000 అప్పు అయింది ఒక్కొక్కరు నెత్తి మీద. 6 నెలల 25,000 అప్పు అయింది. ఇక 2016కు వచ్చే నాటికి అప్పు ఎంత అయిందంటే ఒక్కొక్క తల మీదకి 32,900 అంటే అప్రాక్స్గా 33,000 అప్పు అయింది. 33,000 ఒక్కొక్కరు అప్పు. ఇక ఆ తర్వాత 2017కు వచ్చేసరికి అప్పు 41,972 రూపాయలు అయింది ఒక్కొక్క తల మీద అప్పు. ఇంకా 2018కి వచ్చేసరికి ఒక్కొక్క తల మీద అప్పు ఎంత అయిందంటే 53,512 రూపాయలు అప్పు అయింది మన మీద ఒక్కొక్కరి మీద. ఇప్పుడు ఈయన మీద, నా మీద, నీ మీద, అందరి మీద. 2019కి వచ్చే నాటికి 59,573 రూపాయలు అప్పు అయింది. ఇంకా కార్పొరేషన్ లోన్లు అవి కాక చెప్తా ఉన్నా వేరే కార్పొరేషన్ల పేరు మీద తెచ్చినా 10 లక్షల కోట్ల అప్పు అది అవుతుంది. అది వేరు. 2019 నాటికి అప్పు వచ్చేసి 60,000 రూపాయలు అయింది. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డటువంటి 5 ఏళ్లకే తెలంగాణ ప్రజల మీద 40,000 రూపాయలు అప్పు అయింది. 3 ఇంతలైంది. 1956 నుంచి 2014 వరకు మన మీద ఉన్న అప్పు 20,000 అప్పు అయితే 5 ఏళ్లల్లా అప్పును 3 ఇంతలు చేసిండు కేసీఆర్. 60,000 అయింది పేద ప్రజల మీద. ఇది కేసీఆర్ కట్టే అప్పులు కాదు, లేకపోతే రేవంత్ రెడ్డి కట్టేటి కాదు, మనమే కట్టాలి. ఎట్లా కడతామో చెప్తా. 2020 నాటికి మన నెత్తి మీద అప్పు ఎంత అయింది? 66,320 రూపాయలు అప్పు అయింది. 2021 నాటికి ఏమైంది? తక్కువ లేదుగా, పెరుగుడే. 2021 నాటికి 73,000 రూపాయల అప్పు అయింది. 2022 నాటికి ఎంత అయింది అప్పు? 82,194 రూపాయలు అప్పు అయింది. 2023 నాటికి ఎంత అయింది? 91,504 రూపాయలు అప్పు అయింది మన నెత్తి మీద, ఒక్కొక్కరి నెత్తి మీద. 2024కి వచ్చేసరికి 1,18,68 రూపాయలు అయింది ఒక్కొక్కరి నెత్తి మీద. 2024 అంటే ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి గారి 23 తర్వాత ఈ రేవంత్ రాజు గారి, కొడంగల్ రాజు గారి పరిపాలన ఇది. ఇక్కడ వరకు ఏమో రేవంత్ రెడ్డి కేసీఆర్ది. ఈయన మొత్తం అప్పులు చేసిండు, ప్రజలను నిండా మూస్తుండు, కాబట్టి నాకు అధికారం ఇరి నేను తక్కువ చేస్తా అని ఈయన తీసుకున్నాడు. ఈయన తీసుకున్నాక తక్కువగా ఉన్న అప్పు తక్కువ లేదు. 2024లో ఈయన 2023లో ఈయన కప్ప చెప్తే 24 కల్లా 1,18,68 రూపాయలు చేసిండు అప్పు. మళ్ళీ 2025 నాటికి వచ్చేసరికి ఈ ఏడాది ఎంత అయింది మన అప్పు అంటే 1,12,908 రూపాయలు. ఈ అప్పు మన మీద పెట్టినటువంటి పప్పు. ఇప్పుడు ఎవడు కట్టాలి? ఇది సొమ్ము ఎవడు కడతాడు? రేవంత్ రెడ్డి గారు కడతాడు అనుకుంటున్నావా? కట్టడు. కేసీఆర్ కడతాడా? కట్టడు. వీళ్ళు ప్రాజెక్టుల పేరు మీద అప్పులు చేసి కమిషన్లు కొట్టి ఆ అప్పును వాళ్ళ దగ్గర ఏమని చెప్పారు? ఇగో మా తెలంగాణ రాష్ట్రంలో 4,21,00,000 మంది ప్రజలు ఉన్నారు, ఇలా జుట్లు తాకట్టు పెడతా ఉన్నాం మేము, మీరు అప్పులు ఇరని అప్పు తెచ్చిరు. మనకు తెలియకుండానే మన జుట్లు తాకట్టు పెట్టిరు. ఇప్పుడు మనం కట్టాలి. ఎట్లా కడతాం మళ్ళీ అంటే పెట్రోల్ ఎంత వస్తుంది మనకు లీటరు? వాస్తవానికి పెట్రోల్ 50 రూపాయలకు లీటర్ రావాలి మనకు. కానీ దాన్ని 100 రూపాయలు 110 రూపాయలకు అమ్ముతారు కదా, లీటర్ మీద 60 రూపాయలు వసూలు చేస్తున్నారు అన్నట్టు మన దగ్గర. అదే పన్ను అవి తెచ్చి ఇవి కడతారన్నట్టు. ఉప్పు, మిరపకాయ, పప్పు ఏది కొన్నా కూడా పన్నులు పడతా ఉన్నాయి కదా, ఆ పన్నులతోటే ఈ అప్పులు కడతారు. ఆ పన్నులతోటే ఈయన బాకీ ఉన్న కార్డు తీసుకుపోయి ఆయనకి ఇస్తుండు, ఆయన బాకీ ఉన్న కార్డు తీసుకుపోయి ఈయనకి ఇస్తా ఉండు. ఇద్దరిది దొంగ నాటకం. వీళ్ళిద్దరు కలిసి తెలంగాణలో వ్యవస్థను, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిరని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికలు చెప్తా ఉన్నాయి. ఇది నా సొంత కవిత్వం కూడా కాదు, కాగ్ నివేదిక ఆధారంగా చెప్తా ఉన్నాయి ఇవన్నీ. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, మీ పాలకులు మీకు ఏదో మంచి చేస్తున్నట్టు అనిపిస్తుంది కానీ కిందంతా డొల్లనే ఉంది. ఇగో డొల్ల లెక్కలు ఇవ్వని చెప్పి తీసుకొచ్చి పెట్టింది కాగు. మరి ఇప్పుడు దీన్ని బట్టి నేను అడుగుతా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారిని, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చేసిన అప్పులు, నేను అడుగుతా ఉన్న కేసీఆర్ గారిని, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు చేసిన అప్పులు, ఈ అప్పులకు జమనాతు మీరు ఉంటారా?
ఈ అప్పులకు జమానత్ మీరే ఉంటారా, మీ కుటుంబాలు ఉంటాయా? కట్టకపోతే మేమే కడతామని కట్టకపోతే ప్రజలు తాను వెళ్ళకపోతే మేము కడతామని మీరు జమానత్ ఉంటారా? ఒకవేళ వెళ్ళకపోతే మా ఆస్తులు అమ్మి కడతామని రాసిస్తారా? మాకేం సంబంధమా అని ఎక్కడో అక్కడ వెళ్ళిపోతాడు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టే 79% అంచనాలు పెంచిరు, 0 లాభం. అవును, నీళ్లు ఎక్కువ ఏం జరగలేదు, 0 లాభం. అవును, అంటే ఈ 79% నిధులు అప్పనంగా మింగేసిరు అన్నట్టు. అప్పనంగా 79% నిధులు. ఇగో ఇట్లా మొత్తం తెలంగాణ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ, ఈ రెండు ఇప్పుడు ఎన్నికల కోసం డ్రామాను నాటకాలు ఆడుతూ ఉన్నాయి. ఎవడు కడతాడు ఇందులో? ఈ తెలంగాణ రాష్ట్రంలో 62% బీసీలు ఉంటారు. ఈ 62% ఉన్నటువంటి బీసీల నెత్తి మీద 62% మంది, అంటే దాదాపు 3.5, వీళ్ళు చెప్పిన లెక్కనే చూద్దాం. ఇందులో మొత్తం చేసినటువంటి అప్పులలో, అంటే ఇవి నివేదికల అప్పులే, ఈ లెక్కలే చూసుకోండి. ఇప్పుడు కార్పొరేషన్లు కాకుండా చేసినటువంటి గీ అప్పులలోనే దాదాపు 22,581 కోటి ఓన్లీ బీసీలే కట్టాలి. ఓన్లీ బీసీ 2,25,000 కోట్లు. ఒక్క బీసీల నెత్తి మీద తయారు చేసిన అప్పే 2,25,000 కోట్ల రూపాయలు వీళ్ళ బీసీల నెత్తి మీద పెట్టిరు వీళ్ళిద్దరు కలిసి. ఈ అప్పులో మరి ఓసీలు ఎంత కట్టాలి అంటే 7% కడితే సరిపోతుంది. కట్టాల్సిందేమో బీసీలు, దొబ్బుక తిన్నదేమో వీళ్ళు. వీళ్ళ ఆస్తులు అమ్మాల్సినటువంటి అవసరం ఉందా లేదా? వీళ్ళ ఆస్తులన్నీ ప్రభుత్వం గుంజుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? వీళ్ళ ఆస్తులు అమ్మాలి, వీళ్ళు సంపాదించినటువంటిది అంత గుంజి ఈ అప్పులు కట్టాలి. మనకు తెలంగాణ రాష్ట్రం వస్తే మనకు నీళ్ళు వస్తాయని చెప్పిర్రు. అటు రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ ఇద్దరు కలిసి రాయలసీమ రతనాలసీమ ప్రాజెక్టు బనకచెర్లకు దృష్టి పెట్టిరు. పైగా నీళ్లు రాకపోగా నిర్వాసితులు తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం పేరు మీద లేకపోతే ఇతర ప్రాజెక్టుల మీద కేసీఆర్ ప్రభుత్వం బీసీల దగ్గర గుంజుకున్న భూములే 1,32,000 ఎకరాల భూములు గుంజుకున్నాడు వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళకు నీళ్లు రాకపోగా ఉన్న భూములు బీకినాయి. అప్పులు ఇవి. ఇక ఉద్యోగాలు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చి ఉద్యోగాలు అప్పనంగా పట్టుకొని వెళ్ళిపోయినరు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఎవరికి వచ్చింది లాభము? ఎవరికి వచ్చింది ప్రజలారా? కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలంగాణ రాష్ట్రం వస్తే ఎవరి బతుకు మారింది అన్నట్టు? మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.